మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్గూడ ఇందిరానగర్ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో మనం ఉన్నాం. ఏంటండి, దేవాలయంలో అమ్మవారు లేదు, కానీ ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి మహిళల గురించి చెప్తున్నామని అనుకుంటున్నారా? అవునండి, ఇక్కడ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కాక ముందే స్వయంభుగా వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లి చూపెట్టినటువంటి మహిమలు అనిర్వచనీయం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్నాయని చెప్తున్నారు. మరి అంతటి మహిమగల అమ్మవారి సంకల్పం వల్లే ఆ అమ్మవారు ఒక భక్తుడిని ఎంచుకొని ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకుంది. మరి విగ్రహ ప్రతిష్టాపనకు కూడా ముందుకు వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో స్వయంగా వెలిసిన ఎల్లమ్మ తల్లి మహిమలను గురించి ఇక్కడి కాలనీవాసులు మరి ఇతర కాలనీవాసులను గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా వెలిసినటువంటి ఎల్లమ్మ తల్లి దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు రాజేష్ గారు మనతో ఉన్నారు. ఈ యొక్క దేవాలయ నిర్మాణం ఎప్పుడు ప్రారంభించారు, ఎలా కొనసాగించారు, ఇంత అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం వెనుక ఉన్నటువంటి వారి యొక్క కష్టాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించారు, మరి అంతే అద్భుతంగా పూజా మహోత్సవాలకు వెళ్తున్నారు. అసలు ఈ ఆలయం కట్టాలన్న సంకల్పం మీ నాన్నగారిదైనా వారికి సహకారం అందించారు. ఎలా అనిపించింది సార్, ఈ అనుభూతి ఎలా అనిపించింది కట్టేటప్పుడు? మేము యాక్చువల్లీ అది పాస్ట్ 2 years నుంచి టెంపుల్ అయితే స్టార్ట్ చేసినాం. కానీ వెల్చర్ వచ్చేసి మేము పేదోళ్ళ గురించి అని మేము 10 years బ్యాక్ స్టార్ట్ చేసినాం. పేదోళ్ళ గురించి అని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని అవకతవకలు వచ్చినప్పుడు అనుకోకుండా మా ఫాదర్ గారికి ఆలోచన వచ్చి గుడి ఒకటి కట్టిస్తే బాగుంటుంది కాలనీ వాసులకు అనే ఆలోచనతో మేము ముందుకు పోయినాం. అదేవిధంగా మేము కట్టే పరిస్థితిలో వచ్చినప్పుడు 2 సంవత్సరాల నుంచి కట్టేటప్పుడు చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినాయి మాకు కూడా. ఎందుకంటే ప్రజల నుంచి ఉండి ఇక్కడ ఉండే భక్తులకు కూడా, ప్రజలు ఉండే కాలనీ అసోసియేట్స్ కానీ అందరు మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు సహకరించినారు. అందరు తోడ్పాటుతోటి మేము ఇంత పెద్దగా ఇప్పుడు అయితే గుడి ఎస్టాబ్లిష్ చేసుకోగలిగాము. నెక్స్ట్ మంత్ 7th 6th నుంచి స్టార్ట్ చేస్తే పూజలు 11th వరకు మేము పూజలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాలకు ఓపెనింగ్ ఉంది, గుడి ఓపెనింగ్. దీనికి తోడుగా మా ఫాదర్ గారు మల్లేష్ వంశరాజు గారు ఆయన యొక్క కృషికి మేము తోడుగా మా ఫాదర్ మా మదర్ చేసిన దానికి మేము తోడుగా మేము ఇంత దూరం వరకు తీసుకొచ్చాం ఈ గుడిని. సో మరి నెక్స్ట్ ప్రతిష్టా మహోత్సవం ఉంది, అది కూడా వైభవంగా నిర్వహించారని తలపించారని తెలిసింది. సో మరి ఆ మహోత్సవానికి ఏమైనా సహకారాన్ని అడుగుతున్నారు? సహకారం అంటే మేము పర్టికులర్గా అందరూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సహాయం చేస్తున్నారు మాకు. మేము పర్టికులర్గా వీళ్ళని ఇది ఇవ్వాలి అది ఇవ్వాలని ఫోకస్ ఏం లేదు, వాళ్ళకి తోచిందిగా వాళ్ళు. ఎందుకంటే ఎంతోమందికి ఇక్కడ మొక్కు చెల్లించుకున్న వాళ్ళకు మంచి జరగడంతో వాళ్ళు ముందుకొచ్చి మేము ఈ విధంగా మీకు సహాయం చేస్తాం దేవత అమ్మవారికి అని అందరూ వాళ్ళంతలో వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళు డొనేషన్ చేయడానికి వస్తారు. మరి కాలనీలో ఉన్నవారు ఏది అనుకుంటే అది జరుగుతుంది అని చెప్తున్నారు, నిజమేనా? మీ కోరిక ఏదైనా నెరవేరిందా? పర్టికులర్గా మాదంటే ఇక ఉంది, ఇక మనసులో మొక్కుంటాం. అది తప్పకుండా 15-20 daysలో అది తప్పకుండా నెరవేరుతుంది. ఈడ వచ్చే భక్తులు కూడా నెరవేరినందుకు అమ్మవారికి మొక్కు చెల్లించుకొని ఆ విధంగానే సహకరిస్తున్నారు మాకంత భక్తులు.